వెల్కమ్ బ్యాక్. ఎన్నికల హామీలు అమలు చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎంపీ నామా విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరాలో మున్సిపల్ నామినేషన్లు ఘట్టంలో బీఆర్ఎస్, సిపిఎం నేతలు కలిశారు. గ్యారంటీ మోసాల కార్డులు ఆవిష్కరించారు. వైరాలో బీఆర్ఎస్, సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన 25 నెలలు గడుస్తున్నా తులం బంగారం, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారని నేతలు ప్రశ్నించారు. కేటీఆర్ గారి పిలుపు మేరకి కాంగ్రెస్ బాకీ కార్డుని ఈ మున్సిపల్ ఎన్నికల ద్వారా ప్రతి గుమ్మానికి తీసుకుపోయి ప్రతి మహిళకి రావాల్సిన డబ్బు ఎంత బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పి తర్వాత ఓటు అడగాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్కొక్క మహిళకి దాదాపుగా 65,000 నుంచి 75,000 వరకు కూడా మరి బాకీ పడడం జరిగింది. పెళ్లికి ఇవ్వాల్సిన చెక్కుని 2 ఏళ్ల తర్వాత ఇస్తున్నారు. దాని తర్వాత మరి ఆ తులం బంగారం మాత్రం ఊసే లేకుండా అయిపోయింది. ఇవాళ వాటన్నిటికి కూడా సమాధానం చెప్పాల్సిన మరి సమయం వచ్చింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రజలని, అన్ని వర్గాల ప్రజల్ని అందరినీ కూడా మోసం చేసేసి అధికారంలోకి వచ్చారు. ఏ విధంగా మోసం చేశారంటే భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎవరు కూడా ఇట్లా వాగ్దానాలు ఇచ్చి 6 గ్యారంటీలని, 420 హామీలని, ఇవన్నీ మేము రేపు అధికారులకు రాగానే మీకు అన్ని కూడా వచ్చి పడతాయని చెప్పేసి ఆశ చూపెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రజలు ఆశపడ్డారు, వాళ్ళు మోసం చేశారు. అసలు వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఎన్నికలు వచ్చినాయి. ఈసారి ఖచ్చితంగా కూడా ప్రజలను అందరూ కూడా కోరుకుంటున్నాం. ఇప్పటికే మా తరపున ప్రతి ఇంటికి కూడా ఏదైతే కాంగ్రెస్ బాకీ కార్డు ఉన్నదో, కాంగ్రెస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ విధంగా బాకీ పడ్డదో, ఈ 25 నెలల్లో ఈ విధంగా అన్ని వర్గాల్ని, అన్ని ప్రజలందరినీ మోసం చేసి ఇవాళ అధికారులకు వచ్చిండ్రు. 2 సంవత్సరాలు కనుక చూసినట్టయితే పట్టణ అభివృద్ధి అనేది ఎక్కడ కూడా జరగట్లేదు.